ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూలై 13వ తేదీన తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది. సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు కోటా శ్రీనివాసరావు. అనారోగ్యంతో చాలా రోజుల నుంచి నటనకు దూరంగా ఉన్నారు. చివరగా 2023లో రిలీజ్ అయిన సువర్ణ సుందరిలో నటించారు. ఇక కోటా శ్రీనివాసరావు 1942లో జూలై 10న కృష్ణా జిల్లా కంకిడపాడులో జన్మించారు. బాల్యం నుంచి కోటాకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలకు రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్లో పనిచేశాడు. ఇక 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమైంది. వీరికి 2 కూతుర్లు, ఓ కుమారుడు. కోటా ప్రసాద్ కుమారుడు 2010 జూన్ 21లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కోటా శ్రీనివాసరావు విజయవాడ ఈస్ట్ నుంచి 1999లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 2015లో కోటా శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. 9 నంది అవార్డులు కూడా వచ్చాయి. ఇక 1978లో ప్రాణం ఖరీదుతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చేశారు కోటా. ఇక ఆహనా పెళ్ళంట సినిమాలో హీరోయిన్ తండ్రిగా చేసిన పాత్రకు కోటకు మంచి గుర్తింపే వచ్చింది. 1985లో విడుదలైన ప్రతిఘటనతో విలన్గా ప్రశంసలు అందుకున్నారు. ఆయన కెరియర్లో ఓ మైలురాయిగా నిలిచింది. అహంకారి, గణేష్, శత్రువు, శివ, వందే మాతరం, యముడికి మొగుడు, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం, అత్తారింటికి దారేది, ఖైదీ నెంబర్ 786 వంటి సినిమాల్లో ఆయనకు గుర్తింపు వచ్చాయి. తెలుగులో చివరిగా 2023లో రిలీజ్ అయిన సువర్ణ సుందరి అనే సినిమాలో నటించారు. ఇక కోటా మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా నరసింహం నందమూరి బాలకృష్ణ కూడా కోటా శ్రీనివాసరావుకు సంతాపం తెలిపి నివాళులు అర్పించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కోటా శ్రీనివాసరావుకు ఘన నివాళులు అర్పించి కన్నీళ్లు పెట్టుకున్నారు బాలయ్య. ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.